రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని వైసీపీ ఇవాళ దేవుడి పేరు చెప్పి రోజుకొక విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైసీపీకి లేదన్నారు. వ్యాపార దృక్పథంతో శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వినియోగించి పాపాలు చేసింది వైసీపీ నాయకులేనని అన్నారు. భక్తి భయం లేని వైసీపీ నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ప్రభుత్వం ఈరోజు దేవుని మీద రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతున్న కూటమి పాలన బురద పోయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎంత విధ్వంసకర పరిస్థితులు ఉన్నాయో అందరూ చూశారు. తిరుమలలో కూడా రాజకీయ వేదికగా మార్చుకొని వాళ్ళు చేసిన రాజకీయాలు అన్నీ ఇన్ని కాదు. తిరుమలను వ్యాపార దృక్పథంతో హిందుత్వం మీద కానీ దేవుని మీద కానీ భక్తి లేని వాళ్ళను, ఎలాంటి భక్తి లేని వాళ్ళను చైర్మన్లుగా పెట్టి ఎంతో మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత తిరుమలలో ఎన్ని మార్పులు వచ్చాయి. అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తే భగవంతుడు అనే ఎవరైనా ఒకటే, కానీ వాళ్ళ మతాచారాల ప్రకారం. ఇప్పుడు ఖురాన్ ఉంది. ఖురాన్ ఏం చెప్తుంది? ఈ సృష్టికి మొత్తం మూలం కనిపించని ఆ దేవుడు అల్లా అని ఖురాన్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ, సహనం, మానవత్వమే దైవత్వం అని చెప్పి బైబిల్ చెప్తుంది. భగవద్గీత హిందూ సాంప్రదాయం ఏం చెప్తుంది? ప్రకృతి, కనిపించే ప్రకృతే, మన కళ్ళ కనిపించే ప్రకృతే భగవంతుడు అని చెప్తుంది. అందుకని చెట్టుని, నీరుని, రాయిని, కొండని, భూమిని అన్నింటిని కూడా దేవునిగా చూస్తారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఒక మతాన్ని ఆచరించి ఆ దేవుణ్ణి, ఆ పవిత్ర గ్రంథాన్ని నమ్మడాన్ని మేము కూడా గౌరవిస్తాం, స్వాగతిస్తాం. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, మీ తండ్రి ఒక ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతి సాంప్రదాయాల్ని మట్టిలో కలిపి, ఎందుకంటే క్షమించాలి, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలకి స్వామివారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం హైందవ ధర్మం, హిందూ సాంప్రదాయంలోని ఆగమ శాస్త్రం, ముఖ్యంగా దేవాలయంలోని ఆగమ శాస్త్ర ప్రకారం అది ఆచరించాలి. తిరుమల లడ్డుల్లో కల్తీ ఉన్న మాట వాస్తవం. ఎక్కడ కూడా కానీ సిట్ నివేదికకు నిరాకరించే పరిస్థితి లేదు. అది యావత్తు ప్రపంచం చూస్తున్నది. ఇది తన సిగ్గుతో చేరుకున్న విషయం. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర చట్టసభల్లో ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజా అవసరాల గురించి మాట్లాడే సందర్భాలు లేవు. అసెంబ్లీకి వచ్చే పరిస్థితులు లేవు. కాకపోతే ఎమ్మెల్సీ సభలో వచ్చి దీని గురించి మాట్లాడి, అది వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొని వచ్చి చెప్పులు తొడుక్కొని మాట్లాడడం సమయం. మీ పైన నైతిక విలువలు ఉండాలి. ప్రజలు మీకు 11 సీట్లు గెలిపించారు. బాధ్యత ఉంటే ప్రజా సమస్యల పైన మాట్లాడాల, కానీ దేవునికి రాజకీయంలో లాగడం మంచి పద్ధతి కాదు. నిన్నటి రోజున శాసన మండలిలో ఏదైతే జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో ఎంతో దురదృష్టకరం, మరింత బాధాకరమైన విషయం కూడా అనేసి నేను అనుకుంటున్నాను. వైసీపీ పార్టీ అన్నది మత ఆధారిత రాజకీయాలు చేయటమే కాకుండా నిన్నటి రోజున ఒక అడుగు ముందుకు వెళ్ళి ఏ విధంగా వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలను కూడా కించపరిచే విధంగా వాళ్ళ వికృత చేష్టలు ఏదైతున్నదో అది కూడా వారు నిన్నటి రోజున నిరూపించడం జరిగింది. నిజంగా చాలా శోచనీయ
చాలా బాధాకరమైన విషయం.